నేను ఒకటి చెప్పనా? మనకి నొప్పి పుట్టకుండా ఎలా చనిపోవాలో చెప్పనా? ఏంటి, నిజంగా చనిపోవాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకే. నువ్వు చాలా బాధలు అనుభవించి నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను అన్న టైంలో సూసైడ్ చేసుకుంటావు. బట్ అదే టైంలో నువ్వు సూసైడ్ చేసుకున్న కన్నా ఆర్మీలో జాయిన్ అయిపో. అప్పుడు నీకు చావు గురించి బతుకు గురించి ఒక విలువన్న తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్మీలో చనిపోయానుకో ఒక వాల్యూ కూడా ఉంటుంది. సరే, ఇంకొక చిన్న విషయం చెప్తా. మీ అమ్మ నాన్న నిన్ను చాలా కష్టాలు పడి నీకు ఒక స్టేజ్ తీసుకురావాలని పెంచుకొని వస్తారు. నువ్వేంట్రా అంటే అమ్మాయి వల్ల పడో, లేకపోతే నాకు బాధ్యతలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, అది ఇది నేను చేయలేకపోతున్నా, నా వల్ల కావట్లేదనో సూసైడ్ చేసుకుంటావు. కానీ నేను పెంచిన అమ్మ నాన్న ఏమనుకుంటారు? అరే ఇన్ని సంవత్సరాలు నేను వాడికి పెంచినా కానీ ఇప్పుడు మేము బరువు అయిపోయి వాడు తట్టుకోలేక చనిపోయాడు అని అనుకుంటారు, పిరికోడ్లాగా. అది వాళ్ళకి అవసరమా? వాళ్ళు కదా నీతో తలగోరు పెట్టించుకోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళే నీకు పెట్టేలా చేసుకున్నావు. ఇంకొకటి ఏంటంటే కట్టుకున్న భార్య ఏమంటుంది తెలుసా? సింపుల్గా ఒక్క మాట అంటది, ఏంటంటే నా జీవితం నాశనం చేశాడు. అదే నీ పిల్లలు ఏమంటారు తెలుసా? మా నాన్నని చూసి ఎన్నో నేర్చుకోవాలనుకున్నా, బట్ మా నాన్నని చూసి ఇప్పుడు నేనేం నేర్చుకోవాలి అని అంటారు. అందుకే ప్రభుత్వాన్ని ఒకటి కోరుకో, నీ పరిస్థితి గురించి చెప్పు, ఒక అవకాశం ఇవ్వమని. ఎందుకంటే చనిపోయేంత గుండె ధైర్యం నీకు ఉన్నప్పుడు ఆర్మీలోని ఒక నలుగురిని, అంటే ఆర్మీ వాళ్ళు కాదు, ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఆపోజిట్ వాళ్ళు ఒక నలుగురిని వేసి నువ్వు చచ్చిపోలేవా? అప్పుడు మీ మదర్ ఏమంటా తెలుసా? అలా చనిపోతే నా బిడ్డ దేశం కోసం చనిపోయాడని అంటది. నీ భార్య నువ్వు చనిపోయిన తర్వాత నలుగురిలో వెళ్ళా కూడా ఎవడు చెడుగా చూడ్డు. అరే తన భర్త దేశం కోసం ప్రాణం వదిలాడు అంటే మన కోసం ప్రాణం వదిలేడురా, ఆమెకు ఒక గౌరవం ఇస్తారు. నీ పిల్లలు బతుకుతే మా నాన్నలాగా ఒక్కసారన్నా బతకాలి అని ఆలోచిస్తారు. నేను ఎందుకు ఆర్మీలోనే పొమ్మని చెప్తున్నానంటే నీకు అప్పుడు ఒక జీవితం విలువ తెలుస్తుంది, ఒక జీవితం విలువ తెలుస్తుంది, మన లైఫ్లో మనం ఏం కోల్పోయామో తెలుస్తుంది. అప్పటికే నువ్వు బతుకున్నావనుకో నీకు నువ్వే అర్థమవుతావు. అందుకే నేను చెప్తున్నా. ఎందుకంటే నార్మల్గా చనిపోయే కన్నా ఆర్మీలో చనిపోయానుకో నీకు ఒక గౌరవం, మర్యాద